హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? కమ్మటి గోంగూర పచ్చడి చేసుకుందామా? వేడివేడి అన్నంలో కూసంత నెయ్యి వేసుకుని గోంగూర పచ్చడి వేసుకుని తింటే ఉంటుందండి. దాన్ని స్టైలే వేరు, రుచే వేరు అన్నమాట. మంచి అరోమాతో మంచిగా ఉంటుంది. చూడండి, చేసుకుందానండి. ఒక చెంచా నూనెలో ఒక చెంచా ఆవాలు, ఒక చెంచా మెంతులు వేసుకుని వేపుకుందాం. ఇందులోనే 6-7 ఎండుమిరపకాయలు కూడా వేసి వేయించుకుందాం. అదే కడాయిలో 6-7 పచ్చిమిరపకాయలు వేసుకుని వేపుకోండి 2-3 నిమిషాల పాటు. ఇది మా గార్డెన్లో వచ్చిన ఎర్ర గోంగూర అంది. కరెక్ట్గా కొలతతో వేస్తున్నాను. 249 గ్రాములు వచ్చింది. దీనిని కూడా ఇందులో వేసేసుకుందాము. పచ్చిమిరపకాయలు కొంచెం మగ్గే కదా, వేగుతుండగానే దీన్ని కూడా వేసేసుకుంటే మీడియం ఫ్లేమ్ మీద వేసుకుందాం. నేను మళ్ళీ చెప్తున్నాను, తెల్ల గోంగూర కన్నా ఎర్ర గోంగూర బాగుంటుందండి నేను చూపించే రెసిపీకి. ఇది పూర్తిగా మగ్గిన తర్వాత 3 చెంచాలు ఉండేలాగా చింతపండు రసం కూడా మనం యాడ్ చేస్తున్నాం అన్నమాట. దీనిని కూడా ఒకసారి కలుపుకోవాలి. ఈ విధంగా అయితే ఒకసారి చింతపండు రసం వేసుకొని కలుపుకోవాలండి. ఈ విధంగా చూడండి ఎంత బాగుందో, చక్కగా మెత్తగా మగ్గిపోయాయి పచ్చిమిరపకాయలు, గోంగూర కూడా. ఇప్పుడు ముందుగా చేసుకున్నటువంటి ఆవాలు, మినపప్పు, ఎండుమిరపకాయల మిశ్రమాన్ని ఆడుకున్న తర్వాత ఇది గోంగూర పచ్చిమిరపకాయ మగ్గించుకున్నాం కదా, ఇది కూడా వేసి గ్రైండ్ చేసుకుందాం. ఒక పావు కప్పు నూనె తీసుకుని అందులో ఒక చెంచా ఆవాలు, ఒక చెంచా పొట్టు మినపప్పు, ఒక ఎండుమిరపకాయ, 6-7 వెల్లుల్లి రెబ్బలు చితక్కొట్టి వేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది, మంచి అరోమా కూడా వస్తుంది. నేనైతే పొట్టు మినపప్పునే కొన్నింటికి వాడతానన్నమాట, నాకు అది ఇష్టము. అలాగే ఒక రెబ్బ కరివేపాకు వేసుకొని వేపుకుంది. చూడండి, ఇలా వేగుతోంది కదా. వేగిన దాంట్లో ముద్దగా చేసుకున్నటువంటి పేస్ట్ని అయితే వేస్తాం. మళ్ళీ దీనిని ఒకసారి కలుపుకొని ఉప్పు తీసుకుంటే కొంచెం యాడ్ చేసుకున్నామండి. ఇందులో నీరుల్లిపాయలు కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. నాకు ఇష్టం. ఇది చాలా నూనె పడుతుంది, కొంచెమే కనిపిస్తుంది కానీ బాగా నూనె పడుతుంది. ఇవాళ మా డిన్నర్కి అయితే వేడి అన్నం, కమ్మటి నెయ్యి, చక్కగా ఆలూ ఫ్రైతో గోంగూర పచ్చడి తింటే ఉంటుందండి. నెయ్యి వేసుకుని 3 చెంచాలు లాగించాల్సిందే. చూడండి ఎంత బాగుందో, కలర్ఫుల్గా యమ్మీ. ఫైనల్గా పచ్చడి అయితే రెడీ అయిపోయింది.